వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందని, 17 నెలల కాలంలో రాష్ట్రాన్ని కిందకు తీసుకువచ్చిన అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. 17 నెలలు అయిపోయింది. అద్దెకి పోయిన కొంతమంది ఇవాళ లేదు. అంతేకాదు అవ్వకిస్తా తాతకిస్తా అన్నాడు కేసీఆర్. ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను తాతకు కూడా ఇస్తా అన్నాడు. ఇవాళ ఆ అవ్వకు కూడా 3 నెలల పెన్షన్ ఎక్కొట్టింది. ఆ ఇచ్చే 2,000, తాతకైతే 0. ఇప్పుడు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఇవి వచ్చే ఈ నెల తీసుకుంటే మీకు 1,00,000 చెక్ వస్తున్నది, కేసీఆర్ ఇస్తున్నాడు. వచ్చే నెల తీసుకుంటే నేను వస్తున్నా 1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇస్తాను. వచ్చే నెల పోయింది, 17 నెలలు పోయినాయి, తులం ఇనుము కూడా లేదు. ఇంకా 15 నెలలు అయింది, జాబ్ క్యాలెండర్ లేదు. 2 లక్షలు కాదు కదా, 11,000 ఉద్యోగాలు ఇచ్చింది మొత్తం 15 నెలలు. 40,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము రాత పరీక్షలు పెట్టి, మేము ఇంటర్వ్యూలు చేసి, మేము ఫైనల్ చేసిన దాన్ని ఆయన ఖాతాలు వేసుకొని నా ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లా ఒక 40,000 ఒరిజినల్కి ఇచ్చింది ఆయన 11,000 ఇస్తా అన్నది 2 లక్షల ఉద్యోగాలు. ఇట్లా నిరుద్యోగుల్ని మోసం చేసి విద్యార్థులకు 5 లక్షల ఫ్రీ కార్డు ఇస్తా ఉన్నాడు. ఫీజు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోవచ్చు, ఫీజు కట్టుకోవచ్చు. 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాను విద్యార్థులకు. 5 లక్షలు కదా, 5 పైసలు లేదు. అట్లనే ఆడపిల్లలకు స్కూటీలు కూడా ఇస్తా అన్నాడు. ఆడపిల్లలంతా చూస్తా అన్నారు ఎప్పుడు స్కూటీలు ఇస్తాడా అని. విద్యార్థుల్ని మోసం చేసేయండి. పేదవారికి ఉపాధి హామీ కూలీలకు అందరికీ 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. ఊర్లో 100 మంది ఉంటే 3కి ఇచ్చిండు. 3కి ఇచ్చి అయిపోయింది, ఇచ్చేసిన అని చెప్పుకుంటున్నాడు. పేదవారిని ఉపాధి హామీ కూలీలు మోసం చేసి కేసీఆర్ ఓన్లీ రైతులకే ఇస్తున్నాడు రైతు బంధు. నేను కౌలు రైతులకు పట్టదారులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు రైతు బంధు. పట్టదారులకు దిక్కు లేదు, కౌలు రైతులకు అసలుకే లేదు. ఇట్లా కౌలు రైతుల్ని మోసం చేసి, అంటే రైతుల్ని మోసం చేసి ఇట్లా అన్ని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత దారుణంగా ఈ అన్ని వర్గాలను మోసం చేసే కార్యక్రమంలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు ప్రజలంతా ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అంటున్నారు. కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నారు. ఏమన్నా వేసింది దించేయండి, తీసుకురండి కేసీఆర్ని అంటున్నారు. ఘోరంగా మోసపోయినామనే భావన నిరుద్యోగుల్లో, ఉద్యోగస్తుల్లో, పేద ప్రజల్లో, వృద్ధుల్లో, బీడీ కార్మికుల్లో, ప్రతి ఒక్కరిలో ఇవాళ మోసపోయినము అన్న భావన వీళ్ళు చూస్తా ఉన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ప్రజల కోసం పోరాడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ మాత్రమే, టీఆర్ఎస్ మాత్రమే అన్న భావన వాళ్ళ ప్రజల్లో వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ బహిరంగ సభలో, వరంగల్ బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అనేక మోసపు మాటలు, మాయ మాటలు చెప్పి ఇవాళ వంచిండు కాబట్టి, మోసం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ బహిరంగ సభలో లక్షలాది మంది ప్రజల మధ్యలో ప్రజల పక్షాన
రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయాలి అని చెప్పి కేసీఆర్ గారు డిమాండ్ చేయబోతున్నారు అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను. సభ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందే మా గౌరవనీయులు సురేందర్ గారు పోయి చూసి వచ్చినారు. దాదాపు 110 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, సభకు వచ్చిన వారికి అందరికీ కూడా నీళ్లు, మంచిగా సౌకర్యం బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలు మా గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసినారు. ఇప్పటికీ నాకున్న అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 9 నియోజకవర్గాల నుండి ఆర్టీసీ బస్సులు 250 ఆర్టీసీ బస్సులు బుక్ చేయడం జరిగింది, 250. అట్లనే 264 ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే 626 తుఫాన్లు టాక్సీ వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం, 626. అట్లే 1260 సొంత వాహనాలు మా నాయకులు 1260 మొత్తం 9 నియోజకవర్గాల నుంచి 1260 సొంత వాహనాలలో సభకు తరలి రావడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా మొత్తంగా 9 నియోజకవర్గాల నుండి 2400 వాహనాల్లో 40,000 మంది వరంగల్ ఏకదూర్తి సభకు వెళ్ళటానికి సిద్ధమైనారు. ఇంకా ఇప్పుడే మా షిండే గారు, సురేందర్ గారు, గోవర్ధన్ గారు, జిల్లా అధ్యక్షులు ఇంకా మా వెహికల్స్ కావాలి